ఫస్ట్ ఇలా పెట్టుకున్నాను. స్టవ్ మీద మనం పెట్టుకొని తర్వాత దానిలో జీలకర్ర వేసుకోండి. ఎందుకంటే పోపు తర్వాత పెట్టొచ్చు, బట్ నేను ముందే పెడుతున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం పోపుకి సరిపడా మనం శనగపప్పు అన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ వేసుకుంటాం. ఎక్కువ మంది చేయాలి కాబట్టి కొంచెం పెద్ద దానిలోనే పెట్టాల్సి వస్తుంది. ఇది కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటే కొంచెం, అంటే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు, బట్ ఇలా కూడా చేసుకుంటే. ఇట్లా గుత్తితో కట్ చేసుకుంటాం. మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటాం. చిన్న వంకాయలు తీసుకోండి, బాగుంటుంది. దీన్ని ఏంటంటే ఈ చిన్న వంకాయలకి చక్కగా 4 ఘాట్లు పెట్టుకుంటాం, ఇట్లా గుత్తి వంకాయ లాగానే. ఏంటంటే దీనిలో వంకాయలు వేయాలి బాగా. ఇది కొంచెం బాగా కలుపుకోవాలి. శివంగి పులుసు కొంతసేపట్లో పార్థు గారి ఇది కూడా అందుకొని ఉప్పు వేసుకోండి కొంచెం. పసుపు, పసుపు వేసాను. చాలు 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 చాలు. ఇప్పుడు పులుసు వేసుకున్నాం కదా, చింతపండు బాగా మగ్గాలి. ఇది పులుసు కూర కాబట్టి కొంచెం పులుపు ఎక్కువే ఉంటుంది. పులుపు కూడా బాగానే వేసుకోవాలి. చింతపండు పులుసు తీసుకోవాలి, ఇంకా వేసుకోవాలి కొంచెం బాగానే. ఇదిగోండి బెల్లం తీసుకున్నాను, కొంచెం బెల్లం వేసుకోండి. ఇది పులుసు కూర బాగుంటుంది, చాలా పొడి. ఇదిగోండి ఈ పొడి కొట్టు పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఈ పొడిలో ఏమేమి పెట్టాను అంటే, ఏమేమి వేసానంటే నేను ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, ఇంకా శనగపప్పు, కొంచెం మినపప్పు. శనగపప్పు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మోతాదులో. మన సాంబార్ పొడికి వేసుకున్న పౌడర్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. బట్ అలా చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం మిరియాలు, కొంచెం ఘాటు తెలియాలి మనకి. మిరియాలు, మిరపకాయలు కొంచెం ఎక్కువ వేయాలి ఇందులో, అది మాత్రం క్లియర్గా. ఇప్పుడు ఈ ఉడుకుతున్నప్పుడు ఈ పొడిని కాస్త ఇందులో వేస్తా. ఈ పొడి వేస్తున్నాను చూడండి, వేసాను, పట్టుకోమా. ఈ పొడిలోనే ఉడకాలి, అది కూడా వేసేసాను.
ఈ నువ్వుల పొడి నువ్వులును ప్లస్ ఎండుమిరపకాయలు కలిపి కొట్టిన పొడి ఇది మెయిన్, చాలా ఫ్లేవర్ ఇస్తుంది మీకు. ఇది ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా. అది ఊడిచేసి వేసి ఈ రెండు మిక్స్ అయ్యేసరికి ఇంకా టేస్టే మారిపోతుంది. అంటే అన్నీ కలిపి కొట్టేయచ్చు, బట్ ఏంటంటే నేను మాడిపోతాయి కాబట్టి వేరువేరుగా కొట్టాను. దేని టేస్ట్ దానికి. వాటర్ పోసాను ఆల్రెడీ, బెల్లం వేసాను. బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ లాస్ట్లో పెట్టాను కాబట్టి ఇంకా వేస్ట్. పోపు పెట్టి కూడా ఇంగువ అయితే వేసాను, ఇంగువ వేస్తున్నాను కొంచెం ఆ టేస్ట్ కోసం. ఆల్రెడీ వేసాను ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా మళ్ళీ వేసాను. Subscribe us and press the bell icon for more interesting updates.